హలో అండి. నేను ప్రీవియస్ వీడియోలో కుంభం ప్రిపరేషన్ వీడియో చూపిస్తానని చెప్పాను కదా! సో, బేస్ అనేది ఇలా రెడీ చేసుకుంటారనమాట. ఇలా ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కూడా అన్నం, పప్పు అండ్ బెల్లం, ఆవు నెయ్యి కూడా అందరూ చల్లటి అన్నం తీసుకొస్తారనమాట. పొద్దునో లేకపోతే మధ్యాహ్నమో వండేసి ఈవినింగ్ 4:30 రేంజ్‌లో తీసుకొస్తారు. ఫస్ట్ కూడా మా ఇంటి నుంచి తెచ్చిన రైస్‌ని ముందుగా వడ్డిస్తారనమాట అమ్మవారికి. అంటే పుట్టింటి నుంచి తెచ్చేది అని అంటారు కదా! అంటే విగ్రహదాతలు మేము అవ్వడం వల్ల. సో, ఇలా ప్రతి ఒక్కరి ఇంటి నుంచి తెచ్చిన అన్నంని వండి తీసుకొనొచ్చిన అన్నంని అక్కడ ప్రీవియస్ వీడియోలో చూపించిన అంత హైట్‌గా వస్తదనమాట. సో, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంతమంది ఇలా తీసుకొస్తారు నమ్మకంగా అని. మూఢనమ్మకం అనుకోవచ్చు. చాలామంది ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నాను. బట్ ఇది మా ఇంటి దగ్గర టెంపుల్‌లో చేసే ఒక చిన్న ట్రెడిషన్ మాత్రమే. ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపించినా, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడొచ్చు. మీరు నేనైతే పూర్తిగా ప్రిపరేషన్ వీడియో మొత్తం అయితే షూట్ చేశాను. సో, మీకు ఒక కొత్త విషయాన్ని కూడా తెలియవస్తది నా వీడియో చూస్తే అని నాకైతే అనిపిస్తుంది. ఇలా మొత్తం ప్రిపరేషన్ కుంభం అంతా, అన్నం అంతా, ప్రతి ఒక్కరి ఇంటి నుంచి తెచ్చిన అన్నం అంతా ఇలా పోసాక పసుపు కుంకుమలతో ఇలా అయితే అలంకరిస్తారనమాట. మీరు ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎంత అందంగా రెడీ చేస్తారో. అండ్ ఇది ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ కాబట్టి మీకు నేను ఇది చూపిస్తున్నాను. పసుపు, కుంకం అండ్ ప్రతి ఇంటి నుంచి తెచ్చిన పప్పు అండ్ బెల్లం, ఆవు నెయ్యి వీటన్నిటితో ప్రిపరేషన్ అయితే చూసేయండి. ఫుల్ వీడియో మొత్తం చూసారు కదా ఎంత బాగా అనిపించిందో. నాకైతే చాలా బాగా అనిపించింది. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.